భరతమాత బుద్ధు బిడ్డ జ్యోతిరావు పూలే గారి 135వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మా ఒక ఓబీసీ మోర్చా నిర్వహిస్తూ ఉన్నది. మరి భారతరత్న అంబేద్కర్ గారు కూడా వారి 3 గురువుల్లో ఒకరిగా జ్యోతిరావు పూలే గారిని మరి ఆ రోజు వారు భావించారు. వారు గురువుగా జ్యోతిరావు పూలే గారు వారి సతీమణి మహిళల సాధికారత కోసము ఎంత గొప్పగా పనిచేసిండ్రో ఈరోజు దేశ ప్రజలందరూ కూడా మరి ఈరోజు వారిని గుర్తు చేసుకుంటా ఉన్నారు. 1948లోనే మరి మహిళల కోసం ఆనాడు మహిళలు మరి వారి భర్తలను పోగొట్టుకొని మరి గుండు చేయించుకొని ఊర్లలో మరి సంతోషానికి మరి ఒక జీవితానికి మొత్తం కూడా దూరంగా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా వారి సాధికారత కోసం గొప్పగా పనిచేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. మరి కాస్ట్ సిస్టమ్కి కూడా మరి అగేన్స్ట్గా మరి చాలా గొప్ప కార్యక్రమాలు జ్యోతిరావు పూలే గారు చేసిండ్రు. ఒక సోషలిస్ట్గా చాలా గొప్ప పేరు సంపాదించినటువంటి జ్యోతిరావు పూలే గారి ఆశయాల మేరకే నరేంద్ర మోదీ గారు మహిళల సాధికారిత కావచ్చు, మరి ఈరోజు అన్ని కులాలు కూడా మరి ఒక్కటిగా ఉండాలి, మరి మన భారతదేశ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యాలు కావాలి, దాంట్లో మరీ ముఖ్యంగా బడుగు బలిగిన వర్గాలు మరి రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని పరంగా కూడా మరి వారు ముందుండాలని చెప్పి నరేంద్ర మోదీ గారు మరి జ్యోతిరావు పూలే గారి ఆశయాల మేరకు వారు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.